అందరికీ నమస్కారం. ఇవాళ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153వ జయంతి. ఎందుకంటే విలువలు రోజు రోజుకి విలువలు పడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఆ రోజుల్లో మరి విలువల కోసం బ్రతికిన గొప్ప రాజకీయ నాయకుల గురించి కనీసం మనం మాట్లాడుకొని వారి గురించి మననం చేసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది అని నేను భావిస్తున్నా. అందుకని ఈ సందర్భంగా మరి చాలామందికి కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారు అంటే ఓకే, ప్రకాశం జిల్లా ఆయన పేరు మీద ఉందని ఇలా కొన్ని వివరాలు తెలుసు. చాలామందికి తెలిసి ఉండొచ్చు, నాకన్నా ముందు తరం వారికి. బట్ కొంచెం ఎక్కువ మందికి తెలియాలనే ఉద్దేశంతో మరి ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు ఆయన 3వ ప్రధానమంత్రి. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మరి బిఫోర్ ఇండిపెండెన్స్ ప్రధానమంత్రి అని ఉండేది పోస్టు. అంటే ఇక్కడ ఒరిస్సా పరంపర వరకు మరి మొత్తం తమిళనాడు, పార్ట్ ఆఫ్ కర్ణాటక, అక్కడ బళ్ళారితో సహా, కర్ణాటకలో ఉన్న బళ్ళారితో సహా మరి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. మరి అటువంటి మెడ్రాస్ ప్రెసిడెన్సీకి 1 సంవత్సరం పాటు బిఫోర్ ఇండిపెండెన్స్ ఆయన ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఆ తర్వాత మన పుట్టి శ్రీరాములు గారి పోరాట ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా ఆయన 1 సంవత్సరం పాటు తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో మరి బ్యారిస్టర్ కోర్సు లండన్లో చేసి హీ వాజ్ ద హైయెస్ట్ పెయిడ్ అడ్వకేట్. అటువంటి వ్యక్తి మరి రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఆయన క్విట్ ఇండియా మూవ్మెంట్లో 3 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. మరి రాజకీయాల్లోకి వచ్చి ఇటువంటి పెద్ద పెద్ద పదవులు చేసిన తర్వాత ఆయన చివరి రోజుల్లో చేతిలో 1 రూపాయి కూడా లేకుండా మరి ఆయన చనిపోయారు అంటే నమ్మరు. పంచాయతీ బోర్డు సర్పంచ్ కూడా మరి ఎలక్షన్కి ₹1 కోటి ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో మనకు అటువంటి వారి జీవిత చరిత్ర చదువుకుంటే ఒక ఫ్యాంటసీ లాగా ఇలాంటి మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది. సో ఉన్నారు, వారి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూస్తున్నాం రాజకీయ నాయకుల పిల్లలు ఎంత ఎత్తుకి ఎదుగుతున్నారు. మరి ప్రకాశం పంతులు గారు మనవలు, మినీ మనవలు చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి మరి ఎవరి దగ్గర దమ్మిడి ఆస్తి లేకుండా ఉన్నారు. సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్, అట్లీస్ట్ మేమందరం కూడా మరి కాస్త వస్తాం మరి నిజం మాట్లాడుకోవాలంటే విలువలు లేని రాజకీయాల్లోనే ఉన్నాం. అట్లీస్ట్ అటువంటి మహానుభావుల గురించి మనస్ఫూర్తిగా తలుచుకుంటే మరి ప్రస్తుత రాజకీయాల్లో విలువలు పెరుగుతాయనే ఒక చిన్న చిగురంత ఆశతో వారి గురించి మేము ఏదైనా మసాలా కవర్లు, తువ్వాల కవర్లు, ఇంకేయో కవర్లు మాట్లాడుకుంటే చూసి ఈ రోజుల్లో మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి మాట్లాడితే ఎంతమందికి నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా మనస్సాక్షిని చదువుకోలేక వారి గురించి ఈరోజు మరణం చేసుకుంటున్నా. ఇక మొన్నటి సంఘటన అందరినీ కూడా కలిసివేసింది. అచ్యుతాపురంలో ఆ ఘోర ప్రమాదం, ఆ మృతుల కుటుంబాలు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కుటుంబాలకి ఒక దిక్కుపోయినప్పుడు డబ్బు ఇవ్వటం అవసరం, కానీ ఎంత ఇచ్చినా
ప్రాణం వెలకట్టలేనిది. ఇక్కడ కూడా మళ్ళీ కొద్దిమంది రాజకీయంగా మాట్లాడటం కొంచెం బాధ అనిపిస్తుంది. చేయగలిగిన సహాయం ప్రభుత్వం, ఆ కర్మాగార యాజమాన్యం అందరూ కూడా చేయవలసిన బాధ్యత ఉంది. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన సంబంధిత ఎన్విరాన్మెంటల్ శాఖ మంత్రిగా ఈ ఆడిట్ అనేది జరగాలి. ఈ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ అండ్ ఈ సేఫ్టీ ఆడిట్ అనేది రెగ్యులర్గా జరగాలి అని మరి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు నా అభినందనలు. ఆ నిర్ణయం తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ వారికి నా అభినందనలు. అలాగే ఈరోజు గ్రామ సభలో రాష్ట్రంలోని 13,200 గ్రామాలు అన్నింటిలో కూడా మరి ఎన్ఆర్జీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం 90-10 రేషియోలో మనం ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ 90% కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ఆ ఎన్ఆర్జీఎస్ నిధులు సుమారు 4,500 కోట్లు ఇయర్ మొత్తానికి మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. మరి దాన్ని సద్వినియోగపరచడంలో మరి గ్రామ సభల ద్వారా మరి గతంలో ఇంత మంచి ఆలోచన మరి గత 5 సంవత్సరాలుగా లేదు. ఎవరో రాజకీయ నాయకులు అక్కర్లేని బిల్డింగులు కొన్ని కట్టి మరి దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకి అవసరమైన పనులు చాలా చేయలేదు. ఇప్పుడు అలా కాకుండా ప్రజల చేత వారికి కావాల్సిన ప్రయారిటీ ఇష్యూస్ ఏంటి అనేది గ్రామ సభల ద్వారా నిర్ణయించుకోవాలి అనే ఆలోచన ఎక్సలెంట్. అది ఆచరణలో ఎంత బాగా చేస్తారు. మరి ఒకే రోజు అన్ని ఊళ్ళలోనూ ఇది పెడుతున్నారు. ఆలోచన మంచిది, కానీ మరి ఒకే రోజు హడావుడిగా 6 గంటల్లో మేము వెళ్ళాలన్నా మరి అన్ని ప్రాంతాలకి ఒకేసారి వెళ్ళలేం. అలాగని మరీ ఎక్కువ టైం తీసుకోవటం కూడా కరెక్ట్ కాదు. బట్ ఆలోచన గ్రామ సభ నిర్వహించాలి అన్న ఆలోచన అద్భుతం. గ్రామ సభ ద్వారానే డిసైడ్ చేయాలి. అలాగే మరి 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వం హాంఫర్ట్ చేసేది. ఇప్పుడు హాంఫర్ట్లు ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా ఆ పంచాయతీలకే ఆ 1100 చెల్లారనుకుంటా. మరి అన్ని కోట్లు కూడా డైరెక్ట్గా పంచాయతీలకే ఇచ్చేస్తూ ఫైనాన్స్ మినిస్టర్ గారు పయ్యావుల కేశవ్ గారు ఆ ఫైల్ సంతకం పెడుతున్న దృశ్యాలు కూడా మనం మీడియాలో చూసాం. డెఫినెట్గా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా మళ్ళీ మరి మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరిగి గాంధీజీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ముందుకెళ్ళే ప్రయత్నం అత్యంత ముదావహం. చూద్దాం, చక్కటి రిజల్ట్స్ రావాలి, గ్రామీణాభివృద్ధి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక నేను ముఖ్యంగా ఈరోజు చెప్పాలనుకున్నది 2 అంశాలు. అదేంటంటే నిన్న కాదు మొన్న సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ప్రముఖ జర్నలిస్టు, గతంలో నాకు స్నేహితుడు, మరి ఆయన ఒక విచిత్రమైన సబ్జెక్ట్ పట్టుకున్నాడు. అదేంటంటే మరి ఈ విజయం, ఈ కూటమి విజయమే కాదట, ఈవీఎంని మేనేజ్ చేస్తే వచ్చిన విజయం అంట. సో అందుకని ఎందుకంటే పాపం అంత దారుణమైన వై నాట్ 175 అని మాట్లాడుకుని వాళ్ళకి చిన్న మెదడు చిట్లినట్టుగా ఉంది ఆ బ్యాచ్ అందరికీ. అదే డైజెస్ట్ చేసుకోలేక పిచ్చిగా మాట్లాడుతున్నారు. మిషన్ని మేనేజ్ చేయగలిగితే భారతీయ జనతా పార్టీకి 240 ఎందుకు వస్తారా?
360 వస్తాయని వాళ్ళు అన్నారు, అనుకున్నారు, తప్పలేదు, మంచి పనులు చేశారు కాబట్టి వస్తాయనుకున్నారు. అయినా ప్రజలు 240 స్థానాలు ఇచ్చారు. ఈవీఎంలు మేనేజ్ చేయగలిగితే 360 అయితే 350 అయినా తెచ్చుకుంటారు కదా. ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు? అర్థం పద్ధం లేకుండా నీకు 151 వచ్చినప్పుడు నీ గొప్ప, మాకు 124 వస్తే ఈవీఎం గొప్ప. ఏం మాట్లాడతారో అర్థం పద్ధం లేకుండా మాట్లాడతారు. ఈ అర్థం పద్ధం లేని ఈ సంధి ప్రలాపంలో ఒక విచిత్రంగా మరి కొమ్మినేని వారు ఒక ఇద్దరుతో మాట్లాడాడు. అంత మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటా. వాడు ఒక బుద్ధి లేనివాడు ఇంకో ఇద్దరు బుద్ధి లేనితో మాట్లాడాడు. ఇంకో బుద్ధి లేనివాడు వీళ్ళు ముగ్గురితో మాట్లాడించాడు. నాకు తెలియదు. కానీ అందులో జోక్ ఏంటంటే అసలు నన్ను నియోజకవర్గానికే ప్రజలు రానివ్వలేదు. మరి ఇతను అసలు ఎలక్షన్లో తిరగలేదు. మరి ఎలక్షన్లో తిరగకుండా అతనికి 57,000 మెజారిటీ, వాళ్ళు 45 అన్నట్టున్నారు. నాకు వచ్చింది 57,000 చిల్లర. సో 57,000 మెజారిటీ ఎలా వచ్చింది? ఇదంతా ఈవీఎం మాయ అని వీళ్ళు ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా వాటిని నడిపించారు. అసలు పిచ్చి వాళ్ళకి మరి తెలియదేమో. నేను ఈ సంవత్సరం జనవరి 13వ తారీఖు 4 సంవత్సరాల తర్వాత నా నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. మరి నేను రాజమండ్రిలో సుమారు 11 గంటలకి ఫ్లైట్ దిగితే మరి కరెక్ట్గా మీ పార్టీకి వచ్చిన అన్ని సీట్లు అన్ని గంటలు నాకు పట్టింది. 11 గంటలు పట్టింది. రాత్రి 10:40 నేను మా ఇంట్లోకి ఎంటర్ అయ్యా. ఎవ్రీ మినిట్ ఈజ్ రికార్డెడ్ మై డియర్ జగన్మోహన్ రెడ్డి సాక్షి. నేను ఫ్లైట్ దిగిన తర్వాత ప్రతి నిమిషం అంతా రికార్డ్ అయింది. ఎందుకంటే సెక్యూరిటీ యాంగిల్లో కూడా నేను 2-3 కెమెరాస్తో మొత్తం అంతా కూడా రికార్డ్ చేయించడం జరిగింది. మరి అంతసేపు ఎక్కడెక్కడ ఎన్ని జంక్షన్లు జామ్ అయిపోయి ఎంత ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి అని పోలీసు వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేసి మరి సుమారు 1000కి పైగా ఉన్న కార్లని అన్నీ ఎక్కడ ట్యాక్సీలే లేవు, ఎవరికారు స్వచ్ఛందంగా వచ్చారు. మరి అవన్నీ కూడా 30 కార్లు 50 కార్లు అలా విడగొట్టి ఎన్ని చేసినప్పటికీ కూడా మరి ఎక్స్ట్రాడినరీగా పార్టీలకు అతీతంగా. తర్వాత నేను ఏ పార్టీ అనే చర్చ క్రియేట్ చేయించారు వేరే విషయం. కానీ ఆ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అప్పటికి పొత్తు లేదు. అయినప్పటికీ కూడా మరి నాయకులందరూ అంటే తెలుగుదేశం, జనసేన పొత్తు ఉంది, భారతీయ జనతా పార్టీ లేదు. అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా మరి పోరాడుతున్న పాలకపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ని వేల మంది నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఆ విజువల్స్ అన్నీ ఒకసారి చూడమ్మా. కొమ్మినేని శ్రీనివాసరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చూపెట్టండి. మీరు గుడ్డివాళ్ళు అయినవచ్చు, ప్రజలు గుడ్డివాళ్ళు కాదు. సో నేను అత్యంత ప్రజాదరణతో 4 ఏళ్ళ తర్వాత నా కాన్స్టిట్యున్సీకి నేను ఎంటర్ అయ్యి మరి అక్కడ మరి అంతమంది ప్రజల మద్దతు నాకు ఉంటే ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి ఇన్ని వేల ఓట్ల మెజారిటీ ఎలా వస్తుంది అని చెప్పి సిగ్గు లేకుండా మీరు మాట్లాడినప్పుడు ఖండించకపోతే కొంతమంది సాక్షియే చదివి దిక్కుమాలిన వాళ్ళకి ఏమో నిజం అనుకుంటారేమో. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. ఆ విజువల్స్ కూడా అన్ని ఛానల్స్లో వచ్చినప్పుడు మీ దాంట్లో వేసి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకి వచ్చినప్పుడు అంతమంది జనాలని ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా వచ్చిన సందర్భం ఏదైనా ఉందేమో చూడమని మొబైలైజ్ చేయటం, లాక్డౌన్లో పెట్టుకుంటాం, డబ్బులు ఇవ్వటం, ప్రభుత్వ ఖర్చులో బస్సులు ఇవ్వటం, అలాంటి ఏమి లేవురా నాయన.
ఊరికైనా 24 గంటల ముందు నేను వస్తానని చెప్తే అప్పుడు నేను సాధారణ ఎంపీని, ఇప్పుడు ఇంకా చిన్నవాడిని, ఎమ్మెల్యేని. మరి అయినప్పటికీ మరి ప్రజలు మరి ఆ రకంగా నన్ను ఆదరించారు. ఎందుకంటే ఒక నియంత మీద ప్రాణాలకు తెగించి పోరాడినందుకు ప్రజలు ఇచ్చిన ఆదరణ. మరి ఆ ఆదరణ చూసి మీకు మండి దొబ్బి మరి ఈ రకంగా పిచ్చి పిచ్చిగా ఈవీఎంల మద్దతుతో నేను నెగ్గానని మాట్లాడతాం. మీకంటూ ఒక అంతరాత్మ మనస్సాక్షి ఉంటే ఏడవండి దరిద్రులుగా. ఒకసారి ఆ వీడియోలు చూసి ప్రజలకు తెలుసు ఎటువంటి ఆదరణ లభించింది. అందుకని ఎందుకంటే చెడు మాటలు నేను మాట్లాడలేను. అలాగే మరి పెద్దారెడ్డి గారు, తాటిపత్రి ఎక్స్ఎమ్మెల్యే గారు, వారిని ఎక్స్ఎమ్మెల్యే నియోజకవర్గానికి కూడా రానివ్వటం లేదు, ఇదేం రాజ్యాంగం అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చాలా అతిగా చింతించారు. మరి ఆ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా మార్పు అనేది మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని ఆత్రేయ గారు ఎప్పుడు చెప్పారు. కానీ మరి ఇంత మతి మరప దేవుడు ఎంత గొప్ప వరం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు. నన్ను 4 ఏళ్ల పాటు నియోజకవర్గానికి రానివ్వకుండా దొంగ కేసులన్నీ ఆ రంగరాజులతో పెట్టించి ఆ తర్వాత ప్రధానమంత్రి నా నియోజకవర్గానికి వస్తే దానికి కూడా నన్ను రాకుండా చేసి రైలు ఎక్కితే రైలు భోగి తగలెట్టాలని చెప్పి కుట్రలు చేసి నన్ను సిట్టింగ్ ఎంపీనే మీ ప్రభుత్వంలో ఎంతో హృదయం కలిగిన మంచి గవర్నెన్స్ చేశానని మీకు మీరే చెప్పుకొని సంకలో ఏరెట్టి సకల గంతులు పెట్టుకుని మీ ప్రభుత్వంలో మరి నాకు జరిగిన అన్యాయం, మీరు చేసిన అన్యాయం గుర్తు రాలేదు. అంటే సిట్టింగ్ ఎంపీని రానివ్వలేదు మీరు. ఒక ఎక్స్ఎమ్మెల్యేని మా లోపల ఏం కక్షలు ఉన్నాయి, ఒక ఎక్స్ఎమ్మెల్యేని మరి పోలీసులు ఏమో కక్షలు ఉన్నాయి, మంచిది కాదు, సేఫ్టీ యాంగిల్లో చెప్పుండొచ్చు. మరి అదేమీ లేకుండా సరే ఇలా రానివ్వలేదని మీరు ఏడిస్తే ఆడవచ్చు, అది కూడా గుడ్లో మెల్ల. కానీ గతంలో మేము ఎప్పుడు ఇలా చేయలేదు అని మీరు మాట్లాడితే మీరు మర్చిపోయినా మీకు ఆ వరం భగవంతుడు ఇచ్చిన ఈజీగా మర్చిపోయే వరం. ప్రజలకు ఆ వరం భగవంతుడు ఇవ్వలేదు. నాకు చేసిన అన్యాయం రానివ్వకుండా నాకు చేసిన అన్యాయం ప్రజలందరికీ గుర్తుంది కాబట్టి మీరు కొంచెం ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు గతంలో మీ ప్రభుత్వం ఎవరికి ఇటువంటి అన్యాయం చేసిందో గుర్తించుకుంటే బాగుంటుంది. లేదు గతంలో మేము తప్పు చేసామని చెప్పి మీరు కూడా అలాంటి తప్పులు చేస్తారా? ఆ తప్పులు చేసే కదా మేము ఓడిపోయాం అని చెప్పి మీరు చేయొద్దని చెప్తే చెప్పడం ఒకవేళ మేము తప్పు చేస్తాం. అంతేగాని అక్కడికి మీరు ఏదో పరిశుద్ధుల్లాగా మేము ఏదో అపవిత్రుల్లాగా ఎలా మాట్లాడుతాం నాట్ చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు అని చేత దయచేసి ఆ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోండి. నా మీద మీరు చేసిన ఈవీఎం స్టేట్మెంట్ భూమియా గారిలో ఇప్పించింది, కానీ ఇది కానీ వెనక్కి తీసుకుంటే సంతోషం, తీసుకోకపోతే వీడు తేడా వీడింతే అని చెప్పి ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. నేను ఈరోజు జరిగే మా గ్రామ సభలో, రాష్ట్రంలో జరిగే గ్రామ సభలో అత్యంత విజయవంతం కావాలని మహాత్మా గాంధీ కోరుకున్న దిశగా గ్రామ స్వరాజ్యం ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.